మేజర్‌గా చూసుకుంటే గనక సంతానలేమి సమస్య అనేది ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫస్ట్‌గా అనేది వైఫ్స్‌నే ఆబ్వియస్‌లీ. సో, అవును. నిజంగా లేడీస్‌లోనే ప్రాబ్లమ్ అనేది ఎక్కువ పర్సెంటేజ్‌లో ఉంటుందా? జెంట్స్‌లో కూడా ఉంటుందా? సో ఇది అందరు ఎందుకిలా అనుకుంటారంటే 9 మంత్స్ మోసి కనేది ఆడవాళ్లే కాబట్టి పిల్లలు పుట్టట్లేదంటే ఆడవాళ్ళదే ప్రాబ్లం అని అనుకుంటారు. సో అప్పటి నుంచి వస్తున్న మాటే ఇది. బట్ ఇప్పుడు చేస్తున్న సర్వే కానీ మన స్టడీస్ కానీ అన్నీ చూసుకుంటే ఇప్పుడు మేల్స్లో ప్రాబ్లమ్స్ రావడం కొంచెం ఎక్కువ అవుతోంది. ఓకే. సో నౌ ఐ కెన్ సే రైట్ నౌ వీఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ మెన్ అండ్ విమెన్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఈక్వలీ. సో ఫీమేల్స్లో 50% కారణం ఉంటే మేల్ కూడా 50% కారణం అవుతున్నారు. బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ అవనివ్వండి, అలవాట్లు, వాళ్ళ ప్రెషర్స్. సో ఇవన్నీ తీసుకుంటే నౌ ద ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఈక్వల్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఓకే. సో ట్రీట్మెంట్ ఐవీఎఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక సో ప్రాబ్లమ్ ఒక్కరిలో ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఇద్దరికి చేస్తారా? ఓన్లీ సింగిల్ పర్సన్‌కి చేస్తారా వైఫ్ అండ్ హస్బెండ్‌లో? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ట్రీట్మెంట్ ఇప్పుడు ఒక కేస్ సినారియో చెప్తాను మీకు. హస్బెండ్ కి తక్కువ స్పర్మ్ కౌంట్ ఉంది, వైఫ్ బాగుంది, పీరియడ్ సరిగ్గా వస్తున్నాయి, అబ్సల్యూట్లీ ఫైన్ షీస్. బట్ హస్బెండ్ లో లో స్పర్మ్ కౌంట్ ఉంది. సో లో స్పర్మ్ కౌంట్ ఉండటం వల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ వల్ల కష్టం అవుతోంది. ఈవెన్ ఐయుఐ ప్రొసీజర్ లో కూడా ఈ కౌంట్ తో సరిపడా రావట్లేదు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వీళ్ళకి ఉన్న ఒకే ఒక ఆప్షన్. ఓకే. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తాం? వైఫ్కే చేస్తాం. ఎందుకంటే ప్రాబ్లం హస్బెండ్ లోనే ఉంది. స్పర్మ్స్ మనం హస్బెండ్ నుంచి తీసుకుంటాం, కానీ వైఫ్ కి ఎగ్స్ తీయాలి కాబట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అండర్గో అవ్వాల్సింది వైఫే. సో ఇక్కడ ఒక్కొక్కసారి ఒకళ్ళకి ప్రాబ్లం ఉన్న ట్రీట్మెంట్ ఇద్దరికి చేయాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద ఐరనీ ఆఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. మోస్ట్లీ అంటే హస్బెండ్స్లో ఎవరైతే జెంట్స్ ఉంటారో వాళ్ళలో ప్రాబ్లం ఉంది అనేది ఎలా తెలుసుకుంటారు అసలు? సింపుల్ టెస్ట్ అండి. ఇప్పుడు అవగాహన చాలా మందికి వచ్చేసింది. ఒక సెమెన్ అనాలిసిస్, మనం స్పర్మ్ కౌంట్ జస్ట్ చెక్ చేసి మీకు అసలు ఎన్ని కణాలు ఉన్నాయి, కణాలు బాగున్నాయా, కదులుతున్నాయా, ఇవన్నీ చూసేది ఒక సింపుల్ సీమెన్ అనాలిసిస్ అంటారన్నమాట. సో ఈ టెస్ట్ ద్వారా మోస్ట్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద మెన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది, బట్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ కూడా అనేది ఒకటి ఉంటుంది. జస్ట్ కౌంట్ బాగుంది కదా మరి ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎ స్పర్మ్ క్వాలిటీ అండ్ డిఎన్ఏ ప్రాబ్లమ్ ఇన్ ద స్పర్మ్. సో వీటి కోసం కొన్ని హైయర్ టెస్ట్ లైక్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని, స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ అని తర్వాత అడ్వాన్స్ టెక్నిక్ లో చేస్తాం. బట్ ద బేసిక్ సింపుల్ సెమెన్ అనాలిసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఫర్ ద మెన్. ఓకే. సో ఈ సెమెన్ అనే దాంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఏది ఉంది అనేది తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ వీ కెన్ ఐడెంటిఫై. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఈ జనరేషన్లో ఒక 90% అమ్మాయిలకి పీసీఓడి, పీసీఓఎస్, సో ఇది మేజర్ ప్రాబ్లంగా కనిపిస్తుంది. సో ఇది ప్రెగ్నెన్సీకి ఇదే మేజర్ ప్రాబ్లంగా చెప్పొచ్చు అంటారా? ప్రీవియస్లీ ఒక 10 years బ్యాక్ వెన్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ మై పీజీ, అప్పుడు పీసీఓడి ఎవరో ఒకళ్ళకి కనిపించి అరే పీసీఓడి ఉందంట, మనం ఏమేమి ఉంటాయో తెలుసుకుందామని ఒక రేర్ కేస్ లాగా మేము చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు అది ఎంత వినిపిస్తుందంటే మాకు, వేర్ ఎవర్ ఐ గో ఇన్ మై ఓపీడీ ఓన్లీ, నాకు 10 females వస్తే 7 womenకి అదే ప్రాబ్లం, పీసీఓడి. ఇది మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల తెచ్చుకున్న డిజీజ్. సో మనం కొని తెచ్చుకుంటున్నాం దీన్ని బికాస్ ఆఫ్ ఇన్అడిక్వేట్ మన ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకటి దగ్గర కూర్చొని స్విగ్గీ చేయటము, ఇంకేదో చేయటం, అక్కడే ఉన్న చోటికి అన్నీ రావటము, అసలు లేచి కొంచెం ఎక్సర్సైజ్ చేద్దామని ప్రాపర్ స్లీప్ ఉండదు, స్ట్రెస్, వర్క్ మొత్తం డిజిటల్, అన్ని ల్యాప్టాప్స్, కంప్యూటర్స్తో వర్క్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ అయితే ప్రతిదీ బయట నుంచే. హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. ఏ ఆల్మండ్సో, ఏ యాంటీ ఆక్సిడెంట్సో, ఏ కాకరకాయ జ్యూసో ఇదంతా అవసరం లేదండి. జస్ట్ హోమ్ మేడ్ ఫుడ్ తినండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. మీ పీసీఓడి ప్రాబ్లమ్ని చాలా వరకు దూరం చేసుకోవచ్చు. ఓకే. అంటే పీసీఓడి అనేది అంటే మీరు చెప్పిన దాని వైజ్గా మనం మన చేతులారా తెచ్చుకుంటున్న ప్రాబ్లమే అంటారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఉన్న జనరేషన్లో 90% ఆఫ్ ద పీసీఓడి ఈజ్ లైఫ్ స్టైల్ డిజీజ్. కొంతమంది 10%లో జెనెటికల్ గా ఉంటది. అంటే వాళ్ళు ప్రాపర్ గా తింటున్నా, అన్ని మెయింటైన్ చేస్తున్నా కూడా బికాస్ ఆఫ్ జీన్స్ వాళ్ళకు పీసీఓడి ఉండొచ్చు. సో ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఒబీస్ ఉన్న వాళ్ళు, వీళ్ళకైతే ఖచ్చితంగా ల్యాక్ ఆఫ్ ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫుడ్, దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఓకే. సో మోస్ట్లీ ఈ పీరియడ్స్ అనేది మనం పీసీఓఎస్ గా కన్సిడర్ చేస్తాం కదా. ఇందులో ఒకటి వాటర్ బబుల్స్ అనేది ఎఫెక్ట్ కూడా ఎంత మేర ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు? సో పీసీఓడి అని ఎందుకు అంటామంటే, నార్మలీ అమ్మాయిలలో గుడ్లు రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ అని 2 ovaries ఉంటాయి. రైట్లో ఒక 6 నుంచి 8 గుడ్లు ఉంటాయి, లెఫ్ట్లో 6 నుంచి 8 గుడ్లు ఉంటాయి. దిస్ ఇస్ అ నార్మల్ కౌంట్. పీసీఓడి ఉన్న వాళ్ళలో రైట్ సైడ్ మోర్ దెన్ 20 eggs ఉంటాయి, లెఫ్ట్ సైడ్ మోర్ దెన్ 20 ఉంటాయి. సో 3-4 times ఎక్సెస్ దాన్ నార్మల్.
సో ఈ ఎగ్స్ అన్ని దగ్గర కనిపించేసరికి నీటి బుడగల్లాగా మనకి స్కాన్ లో కనిపిస్తాయి. Okay. సో ఎగ్స్ విచ్ ఆర్ మల్టిపుల్ ఎగ్స్ ఫార్మింగ్ టుగెదర్ దే లుక్ లైక్ వాటర్ బబుల్స్. Okay. సో దీన్ని వాటర్ బబుల్స్ అని మామూలు వాడుక భాషలో అంటారంతే. ఇట్స్ నథింగ్ బట్ అ సినానిమ్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవరీస్. ఓకే.